వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ పేలుడు బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, ప్రధాని మోదీ హెచ్చరిక. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది మా లక్ష్యం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం, మంత్రి నాదెండ్ల మనోహర్. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తుకు ముమ్మరం చేశాయని, దాడికి గల కారణాలు దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడిస్తున్నారని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోని వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుళ్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. बहुत भारी मन से आया हूं। कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। आज पूरा देश उनके साथ खड़ा है। मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పెద ఈర్లపాడులో సీఎం పర్యటించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లిలో చేనేత పార్కుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే 2వ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రేవరీస్ లో. అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా చేయగలిగారంటే, ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 2 స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్, 2 డెడ్లీ కాంబినేషన్. ప్రభుత్వం స్పీడ్కి మ్యాచ్ కావడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. అందుకే వాటర్ అన్నారు, పవర్ అన్నారు, అక్కడే కలెక్టర్ ఉంది, ఆదేశాలు ఇస్తున్న మినిస్టర్ కూడా ఉన్నాడు. మీకు ఫిబ్రవరి కాదు, మీరు అనుకున్న డేట్ కంటే 10 రోజులు ముందు ఇచ్చే బాధ్యత మాది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మీది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విల్ గెట్ ఇట్ డన్. ఎస్టర్డే ముఖేష్ ఆల్సో స్పోక్ టు మీ. I had an occasion to talk to him. He also told me very clear, from here you are going to export this product. I am very happy, proud of you. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ అందరి కోసం మీరు చూస్తే ఏపీఐఐసి 21 ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకో పక్క 1597 సంస్థలు ఎంఎస్ఎంఈ సంస్థలు ఈరోజు మనం
అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవి కాకుండా ఈ వారంలో 99 కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్కన ఈరోజు 25 సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 25,695 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయిక అద్భుతమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు వద్ద వాటర్ ఎయిడ్ పథకం కింద 1.20 కోట్లతో చేపట్టిన పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. తొలుత శివరాజ్ సింగ్ కలిసి పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్ పూజలు చేశారు. అనంతరం పైలాను కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడారు. हमारे लोकल एमएलएज और बाकी साथियों के साथ वाटर शेड महोत्सव का प्रारंभ हम कर रहे हैं और प्रधानमंत्री जी की प्रेरणा से इस बार वाटर शेड में हमने तय किया है कि हम पुरानी जो वाटर बॉडीज है उनको भी ठीक करेंगे, उनका पुनरुत्थान करेंगे। जल ही जीवन है, जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती नहीं। तो पानी भी बचाना पड़ेगा और मिट्टी सॉइल भी बचानी पड़ेगी। और वाटर शेड की योजना, प्रधानमंत्री सूक्ष्म सिंचाई योजना, जल और माटी दोनों को बचाने के लिए वरदान है। वाटर शेड मिशन के अंतर्गत कई वाटर बॉडीज बनी पहले, चेक डैम, स्टाफ डैम, बोरी बंधान, पर्कुलेशन टैंक, जिससे वाटर रिचार्ज भी हुआ। 6-6 मीटर तक पानी ऊपर आया, अंडरग्राउंड वाटर का लेवल इंक्रीज हुआ, किसानों को भी फायदा हुआ, उनका उत्पादन बढ़ा और कई जगह तो एक फसली जो जमीन थी वहां 2-2 फसल हो रही है। लेकिन कई वाटर बॉडी पुरानी है, जैसे यहां हम खड़े 150 इयर्स पुरानी ये वाटर बॉडी जो पहले यूजलेस थी, पानी भी गंदा था, कोई उपयोग नहीं था। मैं चंद्रशेखर जी को, उनकी टीम को, एमएलए साहब को और उनकी टीम को, गांव की कमेटी को बहुत बधाई देता हूं कि वाटर शेड मिशन के अंतर्गत इस वाटर बॉडी का पुनरुत्थान किया गया और लगभग 1 करोड़। ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. మోందా తుఫాను ప్రభావంతో పంట కొన్ని చోట్ల దెబ్బతిన్నా రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించబాకండి. రైస్ మిల్లర్లు ఎవరైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2,369 రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ. మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి 2,389 రూపాయలు క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల. అమలాపురంలో మిస్సింగ్ అయిన 5వ తరగతి బాలిక కముజు నిషిత ఆచూకీ ఈ రోజు ఉదయం లభించింది. నిన్న సాయంత్రం తన మేనమామ వరుస అయిన మట్టపర్తి వీరా సత్యమూర్తి అలియాస్ చంటి బాలికను పాఠశాల నుండి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బాలిక మిస్సింగ్ అయిన విషయం తెలిసిన వెంటనే అమలాపురం పట్టణ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించగా ఈ రోజు ఉదయం పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద బాలికను కనుగొన్నారు.
డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్, సిఐ వీరబాబు కలిసి బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక ఆచూకీ కనుగొనడంలో నిన్న సాయంత్రం నుండి విశ్రాంతి లేకుండా కృషి చేసిన పోలీసు బృందాన్ని నిశ్చిత కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు అభినందించారు. పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు. స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి. అదే రకంగా నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా స్నేహితులు శ్రీని గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా దీన్ని నైట్ అంతా వాళ్ళు నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అందించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తాను. నిన్న సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో కముద రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అనే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనే సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ, కారుపల్లి కానీ, లేదా పీగన్నవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిని స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది. అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క క్షోభ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ, లేదంటే పీగన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ, ప్రజలు కానీ, పోలీసు అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మంచి తునక. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో ఎడ్డపల్లి ఎస్ఐ రమాదేవి నేతృత్వంలో బృందం అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అధికారుల వాహనం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మహేష్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆహార భద్రతా పథకాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు నిరోధించేందుకు పహారా బలపరిచినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి అక్రమ రవాణా గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడపల్లి ఎస్హెచ్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమంగా పీడీఎస్ రైసు రవాణా జరుగుతున్నది అనే విషయంలో ఒక సస్పిషియస్ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. అట్టి పట్టుకున్న వాహనాన్ని మరియు బియ్యాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసు వారి కస్టడీలో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అట్టి బియ్యాన్ని మరియు అక్కడి వాహనాన్ని మేము స్వాధీనపరుచుకొని తదుపరి పంచనామా నిర్వహించి సివిల్ సప్లై పీడీఎస్ యాక్ట్ ప్రకారంగా, ఈసీ యాక్ట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నట్టుకు పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వగలం. అప్రాక్సిమేట్ ఇప్పుడు మేము ఆ క్వాంటిటీ అనేది వెయింగ్ చేసి తర్వాత వెయింగ్ చేస్తే కానీ తెలియదు. అప్రాక్సిమేట్ 10 నుండి 15 క్వింటాల వరకు
అని మా ఉండొచ్చు అని చెప్పేసి డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం మేము తెలియజేస్తున్నాం. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తాడిపత్రి పట్టణంలో షాదీఖానా వద్ద ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆయుబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం ఆజాద్ గారి చరిత్ర తెలుసుకోవాలని అన్నారు. ఎక్కడో మక్కాలో పుట్టి మన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే మంత్రి అయ్యారని అన్నారు. ముస్లిం పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు చిన్నప్పుడే పనులకు పంపిస్తారని, కానీ వారు అభివృద్ధి చెందాలంటే చదువుకుంటేనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. చదువుకు సంబంధించి ఎవరికైనా సహాయం కావాలంటే తనను సంప్రదించాలని, ఖచ్చితంగా మీ పిల్లల అభివృద్ధి కోసం నేను ముందుంటానని అష్మిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఆయుబ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షావాలి, హజ్ కమిటీ డైరెక్టర్ రేష్మా పర్వీన్, హయాత్ పాషా ఖాద్రి, వక్ఫ్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ నజీర్, గోరా లాయర్, హనీఫ్ లెటర్నూర్, దాదాపీర్ ఖాద్రి, వక్ఫ్ బోర్డ్ మెంబర్ ఫారూక్, అల్లా బకాష్, ఆరిఫ్, మనియర్ ఇంతియాజ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. కానీ మనం ఖచ్చితంగా జీవితాంతం గుర్తు పెట్టుకోవాలా. ఇందాక సాహెబ్ చెప్పినట్టు హిస్టరీ అనేది మనము తెలుసుకుంటా ఉండాలా. కేవలం ఏదో మనకి మంచి చేశారనేదే కాదు, కానీ హిస్టరీని తెలుసుకొని ఒక వ్యక్తిని మనము ఎంత ఎక్కువ ప్రేమించి అదే రీతిలో మనం కూడా పోవాలని ఆలోచనతో మనం గుర్తు తెచ్చుకుంటా ఉండాలా. ఈరోజు కూడా నేను అప్పుడప్పుడు ఏదన్నా రాజకీయం కానీ సొంత పనులతో కానీ ఏదన్నా చేయడానికి కొంచెం భయపడుతున్నానంటే నాకంటే ముందున్న పెద్దలు ఏం చేశారు, ఏ విధంగా చేసింటే బాగుపడిందో అవి ఆలోచిస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఎక్కడో మక్కాలో పుట్టాడు ఆజాద్ గారు, అయినా కూడా మన దేశం ఎన్ని కష్టాల్లో బాధలో ఉండేది చూడలేక మన దేశం బాగుండాలని చెప్పి యంగెస్ట్ పొలిటీషియన్ గా, ఆ రోజు యంగెస్ట్ మినిస్టర్ గా ఆ కాలానికి మన ఆజాద్ గారు నిలబడ్డారు. మరి నేను చెప్పేది ఒకటే, ఆజాద్ గారు ఒకటే అనేవాళ్ళు ఎప్పుడు, చదువు 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 చదువు. నేను పొద్దున కూడా వస్తా మన పిల్లల్ని అడిగాను, ఏనాన్న ఏం చేస్తున్నారు మీరంతా అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.